మనం చూడలేం కానీ పసిపిల్లలు దుష్టశక్తులను చూడగలుగుతారుట. అలాంటి దుష్టశక్తులు కంటపడగానే బోరుమని ఏడ్చేస్తూ ఉంటారు. ఈరోజు తల్లిదండ్రులు ఏమనుకుంటారు, బిడ్డకేమో అయింది, కడుపులో నొప్పి, కాలు నొప్పి, ఇంకేనో అనుకుని గబగబా డాక్టర్ దగ్గరికి పరిగెత్తడం, ఏవో మందులు వేసేయటం లాంటివి చేస్తూ ఉంటారు. కానీ ప్రతిసారి అనారోగ్యంతోనే పసిబిడ్డలు ఏడవరు. కొన్ని దుష్టశక్తుల్ని చూడటం వలన కూడా పసిబిడ్డలు ఏడుస్తూ ఉంటారుట. పసిబిడ్డల్ని తీసుకెళ్ళడానికి, పసిబిడ్డలకి అపమృత్యు దోషాలు ఉన్నప్పుడు, బాలారిష్టాలు ఉన్నప్పుడు ఇలాంటి దుష్టశక్తులు పసిబిడ్డల్ని హరిస్తూ ఉంటాయిట. అలాంటి దోషాలు పోవాలని చెప్పేసి ప్రసవించినటువంటి ప్రతి తల్లి కూడా తన బిడ్డ రక్షణ కోసం అని చెప్పేసి షష్ఠీ స్తోత్రాన్ని చదువుకోవాలిట. అంటే గర్భం దాల్చగానే షష్ఠీ స్తోత్రాన్ని దగ్గర పెట్టుకుని రోజూ చదువుతూ ఉంటే నోటికొచ్చేస్తూ ఉంటుంది. బిడ్డ ఏడవగానే బిడ్డని పట్టుకొని చిటికెడు భస్మం కానీ కుంకుమ కానీ పట్టుకుని ఆ స్తోత్రాన్ని చదివి బిడ్డను జుట్టును పెట్టారనుకోండి, వెంటనే ఏడుపు ఆపేసి హాయిగా నిద్రపోతారు లేదా హాయిగా ఆడుకుంటారు. అంటే అది అనారోగ్యం వలన వచ్చినటువంటి ఏడుపు కాకపోతే. అందుకని షష్ఠీ స్తోత్రం పసిబిడ్డలు ఉన్న ఇంట ప్రతి ఒక్కరూ కూడా షష్ఠీ స్తోత్రాన్ని దగ్గర పెట్టుకోవాలి, షష్ఠీ స్తోత్రాన్ని చదువుతూ ఉండాలి. ఇప్పుడు చూడండి ఎలాంటి మహిమ కలదో షష్ఠీదేవి. సుబ్రహ్మణ్య స్వామి పూజ చేయటం వలన కొద్ది దోషాలు పోవటం, సుబ్రహ్మణ్య స్వామి పూజ చేయటం వలన నాగదోషాలు పోవటం, సుబ్రహ్మణ్య స్వామి పూజ చేయటం వలన సంతానం కలగటం అనేటువంటి చెప్పుకుంటాం. అదేవిధంగా దేవసేనా సహిత అంటే షష్ఠీ సహిత సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేయటం వలన సంతానం కలగనటువంటి వాళ్ళకి దోషాలు పోయి సంతానం కలగటం, గర్భరక్షణ జరగటం, పుట్టిన బిడ్డకి కూడా బాలారిష్టాలు పోవటం అనేటువంటిది ఎంత విశిష్టమైనటువంటిది. అందుకని షష్ఠీ స్తోత్రం చేయటం, షష్ఠీ వ్రతం చేయటం అత్యంత విశిష్టమైనటువంటివిగా చెప్తారు. దేశంలోని ప్రతి బిడ్డ రక్షించబడాలి అంటే ఆ షష్ఠీదేవికి నమస్కారం చేసుకోండి, షష్ఠీ స్తోత్రాన్ని చదవండి, ఆ బిడ్డకి రక్షణ కలుగుతుందని, అపమృత్యు దోషాలు పోతాయని చెప్పేసి మనకి ఆధ్యాత్మిక గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. శరవణ సుబ్రహ్మణ్యాయ నమః. ఇది సుబ్రహ్మణ్య స్వామి మంత్రంలోని బీజాక్షరాలు లేకుండా మనం చెప్పుకుంటూ ఉన్నాం. స్తోత్రాలు పూజలు తెలియనటువంటి వాళ్ళు కూడా ఈ నామాన్ని చెప్తూ సుబ్రహ్మణ్య స్వామికి ఎర్రని పూలు అక్షతలు పెట్టి దీపారాధన చేసి నమస్కారం చేసుకోండి. ఇక షష్ఠీ స్తోత్రం అంటే మీకు చదవటం రాకపోతే మీకు ఎక్కడైనా ఈ రోజుల్లో నెట్లో కూడా ఉంటుంది, లేదా ఎవరైనా చదవగలిగిన వాళ్ళు ఉంటే వాళ్ళ చేత రికార్డ్ చేయించుకొని అది చదువుతూ అది వింటూ అయినా నేర్చుకొని చదవండి. అలా చదవటం వలన ఎన్నో ఉపయోగాలు కలుగుతాయి. సుబ్రహ్మణ్య స్వామి కోసమని శరవణ భవ సుబ్రహ్మణ్యాయ నమః. అమ్మ, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
వేసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.